మావోయిస్టుల ఏరువెత్తే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో వరుస ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవ్, సుధాకర్, చలపతి, భాస్కర్ వంటి అగ్రనేతను కోల్పోగా భద్రతా దళాల భయానకానికి మరికొందరు నక్సలైట్లు అడవులను వదిలి స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. రాచకొండ సిపి ముందు వీరిద్దరూ సరెండర్ అయ్యారు. లొంగిపోయే వారిలో జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని ఇటు పోలీసులు అటు మావోయిస్టులు అధికారికంగా ధృవీకరించలేదు. గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా ఉన్నారు సంజీవ్. ఇటీవల 22 మంది మావోయిస్టులు లొంగిపోయినప్పుడు సిపి తెలిపారు. తాజాగా సంజీవ్ వంటి కీలక నేతలు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్డర్స్ కి వెసులుబాటుతో పాటు వాళ్లకు రీహాబిలిటేట్ చేయడంలో వాళ్ళు చూసి దీన్ని ఇంప్రెస్ అయ్యి వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడ మంచి విధంగా మార్పు చేసుకొచ్చారన్న ఉద్దేశం ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది నమ్మి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు మన సంజీవ్ ఈయన మన రాచకొండ కమిషనరేట్ బిడ్డనైనా యాప్రాల్ దగ్గర వీధిలో ఈయన నేటివ్ పుట్టడం జరిగింది. అక్కడ నుంచి వచ్చి ఈ విధంగా వాళ్ళ బ్రదర్స్ అందరూ రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఇప్పుడు అలానే రిటైర్ అయ్యి కూడా ఉన్నారు. ఇక్కడే అనుబంధం ఎక్కువ ఉంది.